నమస్తే అన్న అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కువైట్లోనే అత్యధిక మంది పురుషులు మనం చూసుకుంటే ధూమపానం సిగరెట్ తాగుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు అటువంటి సిగరెట్ పైన కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సిగరెట్ ధూమపానం చేసేవారు ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. కాబట్టి మీరు కూడా ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సిగరెట్ తాగకుండా ఉండడం మంచిది. వివరాల్లోకి వెళితే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని లేదా పర్యవేక్షణలో ఉన్న వివాహ మందిరాలలో అన్ని రకాల ధూమపానాన్ని నిషేధిస్తూ 2025 అడ్మినిస్ట్రేటివ్ సర్కులర్ నెంబర్ 17ను జారీ చేశారు. 2015 నాటి చట్టం నెంబర్ 99 ద్వారా సవరించబడిన 2014 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ 42 మరియు 2015 నాటి పర్యావరణ వ్యవహారాల తీర్మానం నెంబర్ 2 ప్రకారం ఈ ఆదేశం ఉందని చెప్పేసి డాక్టర్ ఆల్ అజ్మీ గారు పేర్కొన్నారు. అలాగే కువైట్లోని వివాహ మండపాలు కానీ ప్రభుత్వ మరియు ప్రైవేటు వివాహ మండపాలు, కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, పెళ్లి కళ్యాణ మండపాలు, ఆ యొక్క కళ్యాణ మండపాలలో ధూమపానం చేయకూడదని చెప్పేసి ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తులను ఏ రూపంలోనైనా ఉపయోగించడం పైన నిషేధం చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి చట్టపరమైన ఉల్లంఘనలు నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన నొక్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో రద్దీ ప్లేసులు కానీ లేకపోతే మాల్స్లో కానీ ఇప్పటికే ధూమపానాన్ని నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కానీ వాళ్ళు సిగరెట్ ఒకసారి తాగి వదిలితే కానీ ఆ గాలిని చుట్టుపక్కల ప్రజలు పీల్చితే కానీ సిగరెట్ తాగిన వ్యక్తికి ఏ రోగాలు అయితే వస్తాయో ఆ గాలిని పీల్చిన వ్యక్తులకు కూడా అదే విధంగా వాళ్ళు రోగాలతో బాధపడే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే సిగరెట్ తాగడం వల్ల ఏదైనా గుండెపోటు సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి WHO కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని కొన్ని ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని అయితే నిషేధించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ రూల్ బ్రేక్ చేస్తే కానీ వారిపైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.